పొద్దు ఉంది వచ్చింది అది వస్తుందా నా యాత్రకు ధిక్కరించినటువంటి ఆ ద్రౌపదిని ఆ గ్రంథాలు ఉండగానే ఎలా చేయగలుగుతాం? అంతగాని యాత్రకు ధిక్కరించేదే ఆ ద్రౌపది ఏం చేస్తాం? ఈ అన్నదమ్ములకు వచ్చమే ఉండదు కదా. ఇప్పుడు నీ తమ్ముడు ఏం చెప్పాడు? ఏమన్నాడు? బంగారు పోతే నీ తమ్ముడే చెప్పాడు. ఇప్పుడు రాజేంద్రని ఇది ఎనుమూతి అట్లా కాదు. ఆయన ఎందుకు చెప్పినాడంటే నీ మూతి బాగలేదు, నీకు ఎనుమూతి, నా మూతి చూసి నేను వస్తుంది అనుకంటే నా సహోదరుడు ఇక్కడ వెళ్ళి ఏ కార్యాన్ని మొదలు పెట్టాడు. కానీ సమర్థుడైనటువంటి ప్రతిగాని వెళ్తే రాలేదే. ప్రతిగానికే రాలేదంటే పత్తిగానికే రాలేదంటే పత్తిగానికి చూసేసి పిల్లికి వస్తుందా? పంపించినాము, అప్పుడే పంపించినాము.
నుంచి నాకైతే ధైర్యం దొరకదు. దొరకలేదా? ఇప్పుడు దొరికిందిరా నాకు ధైర్యం. చూడు అప్పుడు ఎందుకు ఈ ధైర్యం దొరికిందంటే ఈ కాళ్ళు సరే, నా తమ్ముడు ఏ కార్యక్రమం సాధిస్తాడు? కాళ్ళు చేతులే పట్టుకోండి. అవుతాడే ఈ బోటి తలకాయ అమ్మడేమో నీకు అనుమానంగా ఉంటుంది. ఒరేయ్, పోయి. ఇప్పుడు అప్పుడు చెప్పింది కాళ్ళు చేతులు అంటే ఇంకా బోటి అమ్మలేదని చూసుకొని ఉండాలి. నాకు తెలియదా? కాళ్ళు చేతులు కట్టి పట్టి ఈడ్చుకొని వస్తాను. అది నీకు తెలియదా? సరేనా? ఒక మాట ద్రౌపది సభాస్థలకి రావాలి. ఇక్కడ ఎడవాలి. అది నీ బలము కార్యసిద్ధి పలరుస్తూ అన్న చెప్పాడు తొందర మీద వచ్చేస్తా ముందు అందుకని తొందర మీద వస్తుంటే కోపం చేసుకోవద్దు శాంతమని పెట్టు. ఇప్పుడు అన్న ఏం చెప్పినాడు? అరే సేవక నా తెమ్మను చూపించు అమ్మను దొరకదమ్మను నా తెమ్మడు పోయి కాళ్ళు పట్టుకొని వచ్చేస్తాడు. అది పోతే కదా అది పోయిందా? చూపిస్తాను ఇంకో అమ్మకి. ఏం చేస్తావు? ఏం చేస్తావు నువ్వు? నేనేం చేస్తా? దండ పెట్టుకోవచ్చు.